మా అమ్మ ఫోన్ చేస్తుంది కదా. ఇప్పుడు లిఫ్ట్ చేస్తే ఏదో ఒకటి మాట్లాడి ఇంటికి రమ్మంటది. నేను లిఫ్ట్ చేయ. తాయినా తొందర రాగి తయారుగా గుడికి పోదాం. మొన్ననేమో వెంకటేశ్వర స్వామి గుడికి పోయినావు, నిన్ననేమో సాయిబాబా గుడికి పోయినావు. ఇవాళేం గుడికే? ఆంజనేయ స్వామి గుడికి పోదాం. పోయి అర్చన చేయించుకొని వద్దాం. ఈ గుళ్ళు గొప్పరాలు తిరుగుడు నాతోనే కాదే, ఆ పిల్లలు లేకున్నా మంచిదే. ఎందుకట్లా మాట్లాడుతున్నావు? ఇంకొకసారి పొరపాటున కూడా పిల్లలు పుట్టకపోయినా మంచిదే అని నీ నోటి నుంచి రావద్దు. పిల్లలు కావాలని నేను ఎంతగానో బాధపడుతున్నాను, ఎన్ని గుళ్ళు గోపురాలు తిరుగుతున్నాను నీకు తెలుస్తలేదా? నా బాధ నీకు ఎందుకు అర్థమైతలేదు? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఏమన్నానే అంతగానే ఎడతాను. సరే ఇంకోసారి అన్న మాట. పోదాంపా గుడికి. సరే నువ్వు పోయి తయారుగా పో. కొద్దిదానికి ఎడుతూ ఇప్పటికి ఏడుచుకుంటున్నాడు. లత బెడ్షీట్ కప్పు వాళ్ళకి. గుడాలు అక్కడ ఉన్నాయి, తీసుకో. పామలు పాకులాడు కప్పలో దురుకులాడు, పామలే పాకులాడు కప్పలో దురుకులాడు, పామలే పాకులాడు కప్పలో దురుకులాడు, పామలే పాకులాడు కప్పలో దురుకులాడు. అంజలి లేరా? హారిక రారా. లత బెడ్షీట్ కప్పు. పామలు పాకులాడు కప్పలో దురుకులాడు, పామలు పాకులాడు కప్పలో దురుకులాడు, పామలు పాకులాడు కప్పలో దురుకులాడు. హారిక మెల్లగా చిన్నదాన్ని ఎత్తుకుంటా. శైలజ, ఏంది అక్క? ఈ బిడ్డ రాపాయన ఎవరా? నిన్నటి నుండి ఫోన్ చేస్తాననే అక్క, అది ఫోన్ ఎత్తుతలేదు. ఈ పురుడు వరకన్నా అల్లంతో మాట్లాడి తీసుకురావాలి బిడ్డను. అదే మరి రాలేదని అడుగుతాను. ఫోన్ ఎత్తుతలేదు నిన్నట్టుండి. గుడాలు పెట్టుకరా. తీసుకొస్తుండండి. పెట్టు.
తీసుకోరా శివ తీసుకో. బాబు కళ్ళెవలు వచ్చారే వాడు నర్సయ్య పోసింది కానీ ఇక రాజన్న పంపించిండు, వానికి చెప్పి పంపించిండు మంచిగా. మంచిగా ఉంది కానీ కొంచెం ఫుల్ అయింది కదా. లేట్ అయింది కదరా, అందుకే కొంచెం కళ్ళు మంచిగా ఉంటుంది. నాకైతే మస్తు అనిపిస్తాను. కొద్దిగా ఫుల్ అయింది, మంచిగా ఉంది. లేట్ అయింది కదా, అందుకే ఎండలు కొడుతున్నాయి కదా, అందుకే పులుపు వచ్చింది. చిచ్చు ఇటు చూడు ఎట్లా చూస్తాను నాని, నానమ్మన్రా ఇటు చూడరా, అటు చూడు చిన్న కళ్ళు వేసుకుని అన్నయ్య చూస్తాడు. చూడు అచ్చు మా నాన్న లెక్క లేడా? ఉన్నాడు ఉన్నాడు, మీ నాన్న లెక్కనే ఉన్నాడు. మా నాన్న లెక్కనే ఉన్నాడు. ఏందే పొట్టిదానా? అది కూడా మా అమ్మ లెక్కనే ఉంది కదా. అచ్చు మీ అమ్మ లెక్కనే ఉన్నాడు. అవును, బుద్ధులు కూడా మీ అమ్మాయి అత్తేవో మరి. వీడైతే మంచిగా మా నాన్న లెక్కనే ఉన్నాడు, సూపర్ ఉన్నాడు. చూడు ఉంటుంటారు కానీ బుద్ధులు రావద్దు. మంచోడు మా నాన్న, సూపర్. మీ నాన్న బుద్ధులు వస్తామై వాడికి కానీ దీనికి మీ అమ్మ బుద్ధులు రావద్దు. శైలజ, చనిపోయిన మా అమ్మ నాన్న మళ్ళా ఇంట్లోనే పుట్టిరు, వాళ్ళకు పురుట్ల వాళ్ళ పేర్లే పెడదాం. పెడదాం, వాళ్ళ పేర్లే పెడదాం. ఏమంటే పొట్టిదాన్న? మామయ్య బాబుని పడుకోబెడితే ఇయ్యండ్రి. అత్తమ్మ పాలెత్తిటి. ఎందుకు ఎడతలేడు కదా, ఎడతలేడు కదా వాడు కూడా, ఎందుకు బాసేపు అయితే అది పాలేయక ఇటు కాసేపు ఆడుకుంటా ఉండని. పడుకోబెడతా, అట్నే అలవాటు అవుతుంది. ఎత్తలేడు కదరా, చేతుల మీద అలవాటు అవుతాడు మామయ్య. తీసుకో. ఇబ్బంది. చిన్న ఏమైందిరా తాతయ్య అన్నందుక? అయినా మా మామయ్య ఏంది నా కొడుకు మంచి పేరు పెడదాం అనుకున్నా, ఆయన ఏంది చనిపోయిన వాళ్ళ పేర్లు పెడదామని అంటుండు. అస్సలే వద్దు వాళ్ళ పేర్లు. నేనైతే రాని, ఈయనకు చెప్తా. చిన్నగా నీకు ఆ పేరు పెట్టనియా? సరేనా? నా బిడ్డకు ముద్దమందారం లాంటి పేరు పెడతా అంటే ఇంకా ముసల్దాని పేరు పెడతా అంటారు. అన్ని చంద్రాలు వాడతారు మా అత్తను మా మామ. మా పొట్టిదానికి మంచి పేరు పెడతా. నేనైతే రాని. వచ్చినవా? ఏందే వచ్చినావా అని అడుగుతున్నావు? ఇగో మీ నాన్న ఇప్పటిదాకా చిన్నోడిని ఎత్తుకొని బుజ్జగించుకుంటే ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడే? ఇగో మీ తాత పేరు పెడతాడట ఈయనకి. అవునా? పెట్టనిది, మా తాత పేరు మంచిదేనే. అగో గట్లంటో, నేను ఈయనకి మంచి స్టైల్ పేరు పెడదాం అనుకున్నా. ఏ పేరు అయితే మా తాత పేరు పెట్టంతి, మా నాన్న ఏదనుకుంటే అదే గాని. ఈయన ఎందుకు ఇట్లా మాట్లాడుతుండు? అయినా ఇంతకు మీ తాత పేరేం పేరు? మా తాత పేరానే కిష్టయ్య. ఏంది కిష్టయ్యనా? ఏమద్దు, అది ఎప్పటిదో పాత మోడల్. ఇప్పుడు లేటెస్ట్ గా పెడదాం ఈయన పేరు, స్టైల్ది. ఆ పేరుకి ఏమైంది? సరే ఏం పేరు పెడతావు ఇంతకు? పేరా? పేరు నేను ఇంకేం డిసైడ్ కాలే గాని పూర్వ రోజు చెప్తా. సరే ఆ పేరు వద్దు. సరే అవురా, అద్దారా మా తాత పేరు. మీ అమ్మాయి ఒక ఎట్లా అంటుంది ఇటు ఒకసారి. ఏం పేరు కావాలా నీకు? వచ్చినావా? కనబడతలేదా? ఏమైంది? ముఖమేమో మాడిపోయి నా పెసరట్టు లెక్క అవుతున్నావు. నా మొహం నీకు ఎప్పుడు గట్లనే కనబడుతుంది. ఎప్పుడన్నా మంచిగా కనబడది. అరే ఇప్పుడు ఏమైంది? ఏమా కూడా ఏమున్నది, మీ నాన్న మన పొట్టిదానికి మీ నాన్నమ్మ పేరు పెడతాడట. ఏంది?
మా నాన్నమ్మ పేరు పెడతారు అట్నా? మా నాన్నమ్మ అంటే నాకు బాగా ఇష్టమే. దీన్ని కూడా రోజు ముసల్దానా ముసల్దానా అని పిలవచ్చు. అగు ఈయన ఎందుకు ఇట్లా మాట్లాడుతాడు? ఇంతకీ మీ నానమ్మ పేరు ఏం పేరు? లక్ష్మమ్మ. ఏంది లక్ష్మమ్మనా? ఆ. ఏ లక్ష్మమ్మ ఏం చేస్తాను? అరే ఏమైంది గట్ల చూస్తావు? గా పేరెందుకు దానికి? అగో మా నాన్నమ్మ పేరు. ఏమదు అగో మంచి మంచి పేర్లు ఉండగా గా వెనకటి పేరు పెడతాడట. మా వాళ్ళు అంటారు కానీ మంచిగా ఉండదు మళ్ళా. ఏం అవసరం లేదు. ఎందుకు? ఇప్పుడు పిలుస్తారా ఎవరన్నా? అట్లా నవ్వుతారు ఎవరన్నా ఇంటే? ఎవరు నవ్వారు? మీ ఇష్టం. నా ఇష్టం కాదు, మా వాళ్ళ ఇష్టం అది. నా ఇష్టం కూడా ఉండాలి, మీ ఇష్టమే కాదు. సరే మన తోక పెట్టు దానికి ఏమన్నా. తోకలేదు తొండం లేదు, నాకు నచ్చిన పేరే పెట్టుకుంటా. గట్ట నడవది. ఎట్లా నడదో నేను కూడా చూస్తా. ఏం చేస్తాను చూడు ఏం చేస్తానో. ఆగో ఎటు పోతానో? మంచిగా రెడీ అయినో? ఏదైనా పనికి పోతానవా లేదనే పని మీద పోతానవా? ఎట్లేదే? ఎందుకు? 4 రోజులైతే 21 పురుడైనా సామాన్ ఇట్లా తేవద్దా? బట్టలు తేవాలి, సామాన్ తేవాలి, బంగారం తేవాలి, వెండి తేవాలి. తెద్దామా? తేవాలే కదా మరి సామాన్ అంతా. చిన్నోడా పెన్ను పేపర్ తీసుకురారా. సరేనా తీసుకొద్దా? పెన్ను దొరుకుతలేదే. పెన్ను ఆగండి. ఏం తెచ్చుడో చెప్పు. ఫస్ట్ బంగారం వెండి ఆర్డర్ ఇద్దాం, అవి రాయి. గోల్డ్ సిల్వర్ ఆర్డర్ చెప్పు. తర్వాత బట్టలు. డ్రెస్సెస్ ఎవరెవరికి? కోడళ్ళకి చీరలు తీసుకోవాలి, వాళ్ళకు డ్రెస్సులు తీసుకోవాలి, పొట్టిదానికి పొట్టోడికి. తర్వాత సామాన్ రాయి, కిరాణా సామాన్. ఇక కిరాణా సామాన్ కదా. 10 కిలోల చక్కెర, ఓ 10 కిలోల శనగపిండి, లడ్డు కార వేయాలి, 10 కిలోలంత నూనె రాయి. ఇక అన్ని మసాలాలు, ఒక క్వింటాల్ కూరకు ఇవ్వమంటే ఇస్తాడు మసాలాలు. చెప్పు రాయదా? అట్లా మసాలాలను రాయి రాదు, ఎంతసేపు రాసుకుంటూ పోతావు. మసాలాలు చక్కెర రాయి, 10 కిలోల చక్కెర. చక్కెర అప్పుడే వచ్చింది. ధనియాలు 2 కిలోలన్నీ. ఇక అన్ని వచ్చినాయి కదా, పోయి తెద్దాం. ఈ లిస్ట్ కిరాణా ఆయనకి ఇస్తే అయిపోతుంది. మరి సంచులు పట్టుకొస్తా, వాడైతాడా? ఇస్తాడు పా, షాప్ లో వాడు ఇయ్యడా? సరేపా, ఫస్ట్ బంగారం షాప్ పోయి ఆర్డర్ ఇచ్చిపోదాపా. ఏంద్రా ఎందుకు ఎడుతున్నావు? అంత పచ్చిగా ఉంది. పేపర్ చేంజ్ చేసినావానే? అరే ఏం ఊపుతానో బర్రె ఊపినట్టు మెల్లగా. అరే చూడే నిద్రపోతుంది. నిద్ర అదే అలవాటు అయితే చూపుడు. ఏం కాదు ఉంటలే. రోజు ఎత్తుకొని ఇంట్లోనే కూర్చోవాలి. నీకు చెప్పినా కదా రోజు ఒక 10 నిమిషాలు తెచ్చుకుంటాను. అదేంటి నాకు సాదా కాదు కానీ. మళ్ళా నన్ను ఇబ్బంది పెడుతుంది. సరే చూడు మా ఎట్లా ఎత్తుకున్నాడు. నువ్వేంద్రా నా మీద పడ్డావు ఎంతగానో ఊపకు. ఇట్లనే ఊపాలన్నా, లేకపోతే ఉయ్యాల ఉంకరమ్మంటారు. పురుడుకు ఉయ్యాల ఎట్లా ఉంటుంది ఆపును. సరే మా మమ్మీ డాడీ ఉంకత్తది. అగో ఇద్దరికి ఉయ్యాలలు తెచ్చుడేనా పురుడుకు? పొట్టిదనుకోటి పొట్టనుకోటి. రాజు, అరే రాజు. అగో అమ్మ నాన్న అత్తురుగా. శివ, రాజు, ఎటు వేరు? ఒక్కరన్న అత్తలేరు. ఇదినా ఓ నవ్వో కొద్ది బరువు లేదు. మెల్లగా అమ్మ సామాన్
సామాన్లు బాగానే తెచ్చిరుగా, బట్టలు కూడా తెచ్చినట్టున్నారు కదా. అవునరా, బాగానే తెచ్చినాం. సామాన్ తెచ్చినాం, బట్టలు తెచ్చినాం, వీళ్ళిద్దరికి చీరలు తెచ్చినాం, పొట్టిదానికి పొట్టోనికి బట్టలు తెచ్చినాం, బంగారం వెండి కూడా ఆర్డర్ ఇచ్చి వచ్చినాం. ఇక అత్తమ్మ మా ఇద్దరికి బట్టలు తీసుకొచ్చిరా? పొట్టోనికి పొట్టిదానికి తీసుకొచ్చిరా? బంగారం వెండి ఆర్డర్ ఇచ్చిన అన్నారు. ఏమేమి ఇచ్చిరద్దమ్మా? అవునే, తెచ్చిన ఇద్దరికి చీరలు తెచ్చిన, పొట్టోనికి డ్రెస్ తెచ్చినాం, పొట్టిదానికి లంగ జాకెట్ కుట్టడానికి ఇచ్చి వచ్చినాం. ఇక పొట్టిదానికేమో గొలుసు ఇచ్చినాం ఆర్డర్ బంగారం, పట్టీలేమో వెండి ఆర్డర్ ఇచ్చినాం. ఇక పొట్టోనికి చైను మొలతాడ ఇచ్చినాం. అమ్మా అంత మంచిగా ఉంది కానీ పురుడుకి అక్కను ఇలా రానే. అవునత్తమ్మ, అక్కను అనరాని మాటలు అన్నాం, ఇబ్బంది పెట్టినాం, చాలా బాధ పెట్టినాం. తీసుకురారత్తమ్మ అక్కను. అమ్మా నాన్న అందరు అన్నట్టు అక్కని తీసుకురారే, వాళ్ళు లేకపోతే ఎట్లుంటది? రేపు పొద్దుగాల పోయి తీసుకొస్తాం గానీ. భవాని, ఎందుకే బాధపడతావు? రోజు ఇట్లా బాధపడకుండా కూర్చుంటావా? మందులు అయిపోయినా అన్నావు కదా, పోదాం పద దవాఖానలకు. దావకాలకు పోదామా? పైసలు ఇవ్వన్నావు కదా. పైసలు లేవన్నా, కానీ ఒక కాడ అప్పు తీసుకొచ్చిన. పోదాంపా. అప్పు తీసుకొచ్చినావా? నువ్వేం బాధపడకు, మనకు పిల్లలు కావాలి. నేను ఇట్లా కూర్చుని నాతో అయితలేదు. పోదాంపా బాబా. సరే, హాస్పిటల్కి కాయలు తీసుకొస్తా. తీసుకురా. అరే శివ, రాజు అక్కని తీసుకురావడానికి పోతుందమ్మా. సరే అమ్మా, ఎట్లా చేసి అక్కని తీసుకున్నారు. అక్క లేకుండా పురుడు చెప్తే మంచిగా అనిపించదమ్మా. సరేనా? సరే. సరేరా, తీసుకొస్తాం. ఇగో ఉన్నావా? ఏంటిదే? మా అమ్మ నాన్న వచ్చిర్రు. అవునా? అమ్మా బిడ్డ, మంచిగా ఉన్నావా? నీకు తెలియదా ఏ అమ్మ నా కోసం నీ తల్లి మనసు ఎంత పరితపిస్తుందో. గొడ్రోళ్ళనైనా నేను బిడ్డని కనాలని, తల్లిని కానీ నేను ఆవేదనతో రోజు కుమిలి కుమిలి చేస్తూ జీవోత్సవంలో బతుకుతున్నానే అమ్మ. ఎందుకు బిడ్డ ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు? నువ్వు అట్లా మాట్లాడకే. మరి ఏం చేయమంటావే అమ్మ? ఇంట్లోకి వెళ్ళి బయటికి పోతే చాలు, దీనికి పిల్లలు కాలేదు, ఇది కొట్రాలు, దీన్ని సీమంతానికి ఎందుకు పిలిచిర్రు, దీన్ని గృహప్రవేశానికి ఎందుకు పిలిచిర్రు అని అటు పరాయోళ్ళు ఇటు ఇంటోళ్ళు గద్ద లెక్క నాకు నేను గుచ్చుతున్నారే అమ్మ. అట్లా మాట్లాడకు బిడ్డ, ఈ తల్లి పేగు తల్లడిల్తందే. ఏడవకే నువ్వు. చూసినవా అమ్మ, నా ఆవేదనకు నీ కన్నిటి బొట్టే సాక్ష్యం.
ఏడవకు బిడ్డ, ఇట్లా ఎన్ని రోజులు అని బాధపడతావు? నీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా. చూడు ఎట్లా చిక్కిపోయినావు. అవును మామయ్య, చక్కగా అన్నం కూడా తింటలేదు. ఏమన్నా అంటే బాధపడుతుంది కావచ్చు అని నేను కూడా ఏమంటలేను మామయ్య. అమ్మా లోపలికి పోదాంపా. నాన్న లోపలికి వా పా అమ్మా. పోదాం గాని ఎల్లుండి నీ కోడలుకున్న అల్లుడికి పురుడు చేస్తానం రా. నిన్నున్న అల్లుడిని తీసుకుపోదామని వచ్చినాం. నేను చెప్పినా కదమ్మా, నేను నెల తప్పితేనే పుట్టింటి గడప దొక్కుతా, లేకపోతే గొడ్రాలుగా నా అత్తగారింట్లోనే ఉండిపోతా అని. నేను రాలేనమ్మా. అమ్మా ఏంది బిడ్డ? కంచంలా అన్నం వేసుకొని గోరు ముద్దలు కలిపి నా గుట్టబోయే బిడ్డకు తినబెట్టాలనే కోరిక నెరవేరుతుంది కదమ్మా. నా కడుపు బండలనని నన్ను ఆశీర్వదించమ్మా. నిన్ను ఆశీర్వదించలేను, నీ కడుపు వండదు. ఈ జన్మకు నీకు పిల్లలు గారు బిడ్డ. ఏందమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును బిడ్డ, నీకు పెళ్లి కాక ముందు కడుపులో పిలిచినప్పుడు దాకానికి తీసుకుపోయినాం కదా. అప్పుడు నీ గర్భసంచికి గడ్డైందని ఆపరేషన్ చేసిరు బిడ్డ. అప్పుడు చెప్పింది డాక్టరు, నీకు గర్భం దాల్చే అవకాశాలు తక్కువ ఉన్నాయని. ఒకవేళ గర్భం దాల్చినా గానీ అది నెలకో 3 నెలలకో పిండం కడుపుల్లే కరిగిపోతుంది అన్నది. అందుకే ఈ విషయాన్ని దాచిపెట్టి నీకు పెళ్లి చేసినాం బిడ్డ. నన్ను క్షమించు, నన్ను క్షమించాడు. అమ్మా మరి ఇన్ని రోజులు నేను మందులు వాడింది పిల్లల కోసం కాదా? చెప్పమ్మా. నేను ఇన్ని రోజులు దాకానికి తీసుకుపోయి మందులు వాడింది పిల్లల కోసం కాదు బిడ్డ, నీ గర్భసంచి తీయకుండా ఉండడానికే. అయ్యో భగవంతా, నేను ఈ జన్మకు తల్లిని కాదేనా? అందరూ అనుకున్నట్టు నేను కొట్టాలి, నేను కొట్టాలి, నేను కొట్టాలి. నాకెందుకు ఇంత పెద్ద శిక్ష ఇచ్చావు భగవంతా? ఒక మోగదానిగా నా ఓడిదానిగా నన్ను కొట్టి పడిపోవాలా? ఒక బిడ్డకు జన్మనివ్వని తల్లిగా నన్ను ఎందుకు శిక్షించావు దేవుడా? నన్ను ఎందుకు శిక్షించినావు? చూడు బిడ్డ, ఆ దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క లోపం పెడతాడు. నీకు ఈ లోపం పెట్టిండు. ఈ ఏడోకు బిడ్డ, కన్నీళ్ళు ఎట్లు పోతుంది. నా ప్రాణం తక్కువవుతుంది బిడ్డ.